కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఏంది మే నువ్వు ఎట్ట కనిపిస్తున్నామే నీకు? మహేష్ బాబు మాదిరి చాలా అందంగా కనబడతా ఉంటా మావా. ఆపే ఆపే మాట బయటకు వచ్చాడు గుబ్బ పాలు కడతా నీకే. వాడెవడో ఇచ్చిన పువ్వునే నేను ఆ పిల్లకి పోయి ఇయ్యాలా? నన్ను బ్రోకర్ అనుకుంటున్నావా? అయింది నువ్వా? బోగర్ కాదు మావా, బోళ్ళ పెళ్లి జరిపించే పెద్ద మనసు అనుకుంటా ఉన్నానా. చూడు మావా, ఇప్పుడు నువ్వు గాని ఈ పువ్వు పిల్లకి ఇవ్వలేదనుకో పరిస్థితి చాలా దూరం పోతుంది. ఏంది మే బెదిరిస్తున్నావా? ఇక్కడ సింహం, ఇక్కడ సింహం లెక్క. మావా, పులైనా సింహం అయినా సరే తప్పదు మావా, ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ పువ్వుని ఆ పిల్లతల్లో పెట్టలేదనుకో ఆ సలం గుడికి అనుమానం వచ్చేస్తుంది. దాంతో వాడు ఐ లవ్ యూ అని చెప్పినావు కదా, మరి పువ్వు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. దాంతో ఆ పిల్ల ఆ ముక్క నేను చెప్పనే లేదు, అసలు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. దానికోడు ఎందుకు అని అడుగుతాడు. దానికో బిడ్డి ఎందుకంటే గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టమా, మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయి ఉండదు అని విషయం మొత్తం చెప్పేస్తుంది. దీంతో విషయం మొత్తం రేవతి వాళ్ళ నాయనకి లీక్ అయిపోతుంది. అప్పుడు జరిగే పరిస్థితి ఏందో నీకు ప్రత్యేకంగా చెప్పబనిలే, సినిమా మొత్తం కనిపిస్తుంది మావా. ఈ రచ్చంతా నీ వల్లే కదా మే. అసలు నువ్వు ఐ లవ్ యూ చెప్పుకు పోయింటే ఈ తల్లపై ఉండేది కాదు కదా. అసలు నా వంకరం తడకపోయి అంటే అసలు ఏ రచ్చ ఉండేది కాదు కదా. మా పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, అడుగు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని. మరి బురదలా కాలు పెట్టినప్పుడు కడుక్కోవాలి కదా, లేకపోతే కంపు కడతది మావా. మావా, నువ్వు ఒక కంటి సుక్కుతో చంపినా సరే నువ్వు ఈ పువ్వు ఇవ్వాలి, తప్పదు మరి. పో మావా, తొందరగా ఇరప్ప. పో మావా. సరుగారికి పోయిన సౌతి పోరు తప్పదంటే ఇదేనేమా వరసావి కర్మ. ఓయమ్మా, అసలు ఇక బిడ్డ మామూలు ప్రేమిస్తా ఉండదే. ఇప్పుడు ఈ పువ్వు తీసుకున్నప్పుడు మళ్ళీ లవ్ సిగురుస్తుందేమో, దగ్గరుండి చూడాల. ఎవరు చూడకముందే రేవతిని కలిసి ఇక్కడి నుంచి బయటపడిపోతే బెటర్. రేవతి ఎక్కడుంది? రేవతి రూము వచ్చాను చెప్పింది బాబు. హాయ్, సారీ. నమస్తే అండి. నమస్తే. ఆ జానకి ఇతనే వెంకటాచలం, రేవతి వాళ్ళమ్మ. నమస్కారం అండి. నమస్తే బాబు. దీవించండి. ఎలా ఉన్నావు బాబు? బాగున్నానండి, చాలా బాగున్నాను. అంకుల్, నేనేం కావాలని రాలేదండి. నేను అలా వెళ్తూ ఉంటే ఎవరో మన ఇంటి నుంచి పిలిచినట్టు అనిపించిందండి. పిలిచినప్పుడు రాకపోతే పద్ధతి కాదు కదండి, పైగా పొగరు అనుకుంటారు కదా, అందుకనే వచ్చానండి. సెలవు వచ్చాడో? ఏం సెలవు బాబు, ఎప్పుడు వచ్చిండావా? ఇదిగో ఇప్పుడే వచ్చానండి. జస్ట్ 7 నిమిషాలు 20 సెకండ్లు అయిందండి, అంతకుమించి 1 సెకండ్ కూడా ఎక్కువ కాలేదండి. ఏందబ్బి, మరి రేవతిని చుట్టాకు వచ్చిండవా? మా అమ్మని చూడకుండా ఉండలేకపోతుండవే? అబే, అలాంటిదేం లేదండి. నిజంగానే నేను అలా వెళ్తూ ఉంటే మీ ఇంటి నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపించిందండి. మీరేమైనా పిలిచారండి? పోనీ మీరేమైనా పిలిచారా? పోనీ మీరండి? సరే, అసలు ఎవరూ పిలవలేదంటున్నారు కదా, అలాంటప్పుడు రావడం పద్ధతి కాదు కదండి. వెళ్ళిపోతున్నానండి. అదేంటి బాబు, బాబు ఎక్కడి దాకా వచ్చి వెళ్ళిపోతానంటే ఎలా? కూర్చో. మరీ మొహడు పెట్టేస్తున్నారు. కూర్చో, పర్లేదు బాబా. థ్యాంక్స్ అండి.
ఎవరు పిల్లలు దాన్ని పోతున్నప్పుడు పంపించకుండా బలవంతంగా కూర్చోబెడితే ఆయన ఫీల్ అవ్వడు. మీరేం ఫీల్ అవ్వద్దండి, మీరు వెళ్ళండి. ఏరా కర్రీనాయాలా ఇంటికొచ్చిన అతిథులతో ఇట్టకేనా మాట్లాడేదే? ఓ నోరు మూసుకొని అవతల బా. కాబోయే అల్లున్న గౌరవం కూడా లేకుండా పోయింది వీళ్ళకి. పెళ్ళైన తర్వాత మీ చేత కాలు పట్టించుకోకపోతే చూడండి. ఇంకా ఎంతమంది ఉండుంటారు ఈ కొంపలో? రేవతి కనపడితే ఏంటి? నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. బాగుండవు బాబు. ఓ చాలా బాగున్నానండి. ఎప్పుడొచ్చుండవు బాబు? అది ఇప్పుడే ఏంటంటే అత్త, అండి, 9 నిమిషాల 20 సెకండ్ల క్రితం వచ్చుండాడు. ఏమండి నిజంగానే నన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తేనే వచ్చానండి. ఇప్పుడు నిన్ను ఎవడడిగారు బాబు? ఆ విషయం పదే పదే చెప్తున్నావు. అంటే పిలవకుండానే వచ్చాను అనుకుంటే మీ దృష్టిలో బ్యాడ్ అయిపోతాను కదండి, అందుకే మరి. పర్వాలేదు బాబు, కూర్చో. పర్లేదులేండి. పర్లేదు, కూర్చో బాబు. ఏందబ్బా ఆ టమ్మోరు మాదిరి బసమయ్యేలాగా చూస్తా ఉంటే ఎట్టాగమ్మా? పరిస్థితి అంతా చెప్పున్నాను కదా. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈ ఈ పువ్వుని తాల్లో పెట్టుకోబ్బా. అంత కోపంగా చూడద్దబ్బా, చాలా భయంగా ఉండదే. పిల్లోన్నే ఆ సుప్పుల శక్తిని నేను ఎట్టా తట్టుకోగలను చెప్పు? ఇదిగా తీసుకో. పువ్వివ్వడం అతనిష్టం, తీసుకోవడం తీసుకోకపోవడం అనేది నా ఇష్టం. మధ్యలో నీ బోడి రాయబారం ఏంటి? రాయబారమో రామాంజన యుద్ధమో కాదబ్బా, జస్ట్ పెద్ద మనిషితనం అంతే. పెద్ద మనిషి తనమా తొక్క, పచ్చి అవకాశవాదం. ఇప్పుడు నేను ఈ పువ్వు తల్లో పెట్టుకోలేదనుకో, మన నిశ్చితార్థ విషయం తెలిసిపోతుంది. అది నీ భయం అంతే. ఇదిగో నేను క్యాజువల్ గా ఉంగరం తొడిగినానంతే. ఇదిగో నిజతాంబులం అని నువ్వేం పేర్లు పెట్టద్దు, వినడానికి నాకు చాలా భయంగా ఉండదే. నువ్వెంత అవకాశవాదివో అంత స్వార్థపరుడివి. నీ అవసరాల కోసం ఎదుటి వాళ్ళని భలే వాడుకుంటావు. ఆ రోజు రోహిణితో నిశ్చితార్థం తప్పించుకోవడం కోసం నా చేతికి ఉంగరం తొడిగి నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నీ బండారం బయటపడకుండా ఉండడం కోసం మళ్ళీ నన్ను వాడుకోవాలని చూస్తున్నావు. అబ్బా నువ్వు పదే పదే మాట అనొద్దబ్బా, ఇనే వాళ్ళకే రాంగ్ మీనింగ్ కొడతా ఉంటదే. Shut up! సిగ్గు అనిపించట్లేదా? నువ్వు ఉంగరం తొడిగిన అమ్మాయికి, నేను ప్రేమించిన అమ్మాయికి ఎవడో తెచ్చిచ్చిన పువ్వు ఇవ్వడానికి సిగ్గుగా అనిపించట్లేదా? అంటే అదే 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 హలో, వాడుకోవడం నీకే కాదు నాకు కూడా తెలుసు. అందుకే ఈ పువ్వుని నేను తీసుకోను. ఇదిగో అట్టనొద్దబ్బా, జరిగిందేదో జరిగిపోయిందే, అవన్నీ మనసులో పెట్టుకోకూడదు. కొంచెం కరుణించబ్బా ప్లీజ్. సరే అయితే ఆ పువ్వు నువ్వే నా తల్లో పెట్టు. సొంత దొరికినదని ఇది సానా సెల్లరకపోతా ఉంటది. ఇదేందబ్బా, ఇదేం ఫిట్టింగో?
పువ్వు నువ్వు పెట్టుకునే దానికి నేను పెట్టేదానికి తేడా ఏందో నాకేం అర్థం కావడం లేదా. నీకు రీజన్స్ కావాలా లేక నా తల్లో పువ్వు ఉండడం కావాలా? ఆ, పువ్వు ఉండడమే కావాలా? అయితే అట్నే. ఓయమ్మా కథ ఇంకో దారిలో పోయేలా ఉంది, ఆపాల్సిందే. మావా ఆ, ఆ, ఏంమే? నేను చెప్పిందండి, నువ్వు చేసేదండి. ఆ పిల్ల పువ్వు పెట్టమనగానే ఓ పెట్టాడువేనా? ఏం చేయడమే? నేను కేవలం నిమిత్తులు మాత్రమే. మధ్యలో మధ్యలో మాత్రం అయిపోయినది నా పరిస్థితి. నేను సన్నాయి మాత్రం నీకు తోడుంటాలే గాని నువ్వేం బాధపడమాక. ఆ స్థలం కొడుకు నేను ఎదురు చెప్పుకుంటాలే గాని పువ్వు లేదు గువ్వు లేదు. నువ్వు రా. మేయ్, ఎక్కడ నెగ్గాల కాదువే, ఎక్కడ తగ్గాలో తెలిసాడు గొప్పోడనే బ్రదర్ పవన్ కళ్యాణ్ చెప్పుంటాడు. ఇప్పుడు నేను తగ్గక తప్పదు, నువ్వు గమనుండా, నేను చేసుకుంటాను. నవ్వుతే నోట తిరుక్కో. ఇది సానా ఎగస్టాల్ పాతా ఉండదు. వదిలి చూసి తోక కత్తిరించాల. అమ్మాయి రేవతి, రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుడు మాదిరి పాప మా అబ్బి నీ కోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ ఉండడమ్మా. రైలుని తీసుకొస్తా ఉండము, నువ్వు పదమ్మా. రామ్మి. అక్కో మురిసిపోయిన సార్లేగానే మీరు కిందికి పోండి, నేను ఇప్పుడే రూమ్ పోస్తాను. రే కర్రోడా, రేవతి ఆ పువ్వుతో ఇప్పుడు హాల్లోకి వెళ్ళిందనుకో, రేవతి తనని చాలా ఇష్టపడుతుందని ఆ చలంగాడు చాలా చెలరేగిపోతాడు. అప్పుడు ఈ పెళ్లిని ఆపడం చాలా చాలా కష్టం రా. వాడి ఆనందాన్ని మొగ్గలను తుంచేయాలంటే ఇప్పుడు మనం వెళ్ళే పూలు లాగేయాలి, అంతేగా? యా ఎగ్జాక్ట్లీ. నువ్వు వెళ్ళి ముందా పని చూడు. అట్నే అన్నా. రే జాగ్రత్త. నేను లాగటం మొదలు పెడితే ఏ చెయ్యి ఎట్నుంచి వచ్చిందో కనుక్కోవటానికే వారం రోజులు పడుతుందన్నా. నా తల పుల్లి అవుతారా? ఎంత ధైర్యం సచిన్ నిన్ను. ఏంది అనుకుంటావా? మాతగాని పోయిందా? కింద పెళ్లి కొడుకుని పెట్టుకుని ఏంది ఇదే? పదలే కింద పదలే. అక్కో సిందే మంచి బలుటరే, భలే జోకులేస్తున్నారు మీరు. బ్రదరా ఎట్టా ఉండవా? ఫైన్ అండి. ఏం బ్రదరా కొంచెం సిక్కినట్టుండవా? డైటింగా? కాదు మావా, మన రేవతి మీద దిగులై ఉంటది. ఏ సరంగారు అంతే కదా? అబ్బా సిగ్గేదో మీ ఇంటి పేరైనట్టు పదిదానికట్ట సిగ్గుపడితే కూర్చుంటే ఎట్ట సలంగోరు? కొంచెం తలెత్తి చూస్తే కదా
కనబడేదే. ఆ, అబ్బో, రేవతిని చూడగానే సలంగూరు మొక్కం రామగుండం కరెంట్ ఫ్యాక్టరీ మాదిరిగా ఎట్ట ఎలిగిపోతా ఉండదా. అవును బదురా, మొన్నేంది అట్ట చెప్ప పెట్టకుండా పోయిండవా? ఆయన ఇంకోతురు మా బాత్రూమ్ వాడుకుంటే మేమేమైనా అనుకుంటావా ఏంది? ఆయన ఇంత మొహమాటం అయితే బతికి చాలా కష్టం అబ్బా. ప్లీజ్ అండి, దయచేసి మళ్ళీ ఆ చండాలం గురించి గుర్చేమాకండి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ, అట్నా మో బ్రదర్ ఇట్లా నిలబెట్టేదేనా? మంచి మర్ర చేసేది ఏమైనా ఉండదా? జీడిపప్పు బస్ వస్తుంటారు కదా, తీసుకొచ్చి బ్రదర్కి పెట్టు. ఆ, ఉప్మా. అమ్మో, వద్దండి, వద్దు. దయచేసి ఈసారి అలాంటి మర్యాదలు ఏం చేయమాకండి ప్లీజ్. తిండాలేం లేవు. ఏందబ్బా ఉప్మా అనగానే అట్ట భయపడిపోతా ఉండవా? మొన్న తిన్నా ఉప్మా గుర్తొచ్చుంటది. ఓహో, అదే బదులు నీ భయమా? మొన్న చిన్న మిస్టేక్ జరుగుండదులే. మా ఇంట్లో కాళ్ళు తిరిగిన వంట మాస్టర్ ఉండదే, బాగా చేయాలని చాలా బాగా చేసి ఉండదులే. నువ్వట్ట పొగుడుతా ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉండదు. ఆపే ఆప, నీ సిగ్గు చూసి సిగ్గుతో సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆపే. చూడు బెదరా, బిర్యానీకి హైదరాబాద్ ఎంత ఫేమస్, ఉప్మాకు మా ఇల్లు అంత ఫేమస్. కుటుంబ దైవం లాగే మాకు కుటుంబ ఫుడ్ అన్నమాట. అయ్యో, నా ఉద్దేశం అది కదండి, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. కాఫీ అయినా తాగు బాబు, తీసుకొస్తాను. వద్దండి, ఆల్రెడీ తాగేశాను. కనీసం మంచినీళ్ళైనా తాగుతావా, లేక అవి కూడా ఇంటి దగ్గర తాగొచ్చావా? ఇదిగో, మీరందరూ ఇలా ఇబ్బంది పెట్టారంటే వెళ్ళిపోతాను అంతే. జోకు బెదరు జోకు, మనసు అన్నాక కాసింత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని జందర్ బాబు చెప్పు ఉండాలే. అది మన బాడీలో ఫుల్గా ఉండడమే కాదు, చివరికి అదే బాడీ లాంగ్వేజ్ అయిపోయి ఉండేదిలే. ఇంకేంది బ్రదర్ కబుర్లా? అవును, ఇంత పొద్దున వచ్చిండవు, ఏదైనా పని మీద వచ్చిండవా? కాదు, కారు మీద వచ్చిన్నాడు. ఎవరా కర్రీ నేలా? కామెడీగా ఉండదా? కౌంటర్ వేస్తాండవా? అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, నేను అలా వెళ్తూ ఉంటే మన ఏం లేదు నుంచి- మామర్దే, ఎవరు పిలిచినట్టుగా అనిపించి ఉండదంట, అందుకే వచ్చుండాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఒక్కరే నన్ను అర్థం చేసుకున్నారు. ఏం సలంగోరు, మా చెవుల్లో కాలీఫ్లవర్లు క్యాబేజీలు కనబడతా ఉంటాయా? మీరు చెప్పదంతా నమ్మేదానికి అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు గట్టిగా ఉండాల, కానీ మీ అబద్ధం తడికి మాదిరిగా కూడా లేదు. మన పెండి చూపుల రోజు పాపం రావుతితో సరిగ్గా మాట్లాడదానికి కుదరలా, అందుకని ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకునేదానికి వచ్చినారు, అంతే కదా? అబే, అలాంటిదేం లేదండి, నిజంగానే. ఎంకటా సలంగోరు, సల్లకొచ్చి ముందుదాడు ఎందుకు చెప్పండి? మీరు నాయనకి రావతికి బ్రహ్మాండంగా నచ్చుండారు, అందుకే మిమ్మల్ని తోరు చూపించి నిశ్చితార్థం కూడా పెట్టుకునేదానికి వాళ్ళ అమ్మను కూడా పిలిపించుండారు. మో చెప్పవేందే? అవును. అర్థమైందా? ఇదిగో సలంగోరు, మీరు ఒకరికొకరు నచ్చుండారు, మీ పెళ్లికి పెద్దలు పచ్చ జెండా కూడా ఊపేసినారు, ఇక రేపు మాపై పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా మొహమాటం ఎందుకో, పోయి మాట్లాడుకోండి పండి. పర్లేదండి. ఏందబ్బా ఇంకా అట్లా నిలబడినారు, పోయి మాట్లాడుకోండి. అంటే నాయనా మీరైనా చెప్పండి. మీరు శిలా విగ్రహాల మాదిరిగా ఎట్లా ఉంటారు కానీ లాభం లేదు, రండి నేను దగ్గరుండి మాట్లాడతాను. అది నువ్వు గమ్మునే ఉండు, నీకు ఈ మధ్య కామెడీ సంచే గానీ బొత్తుగా రొమాంటిక్ సంచ లేకుండా పోయింది. మీరు రండి సలంగారు. అయ్యో పర్లేదండి. ఏమండి ఇదేంటి ఇలా చేయబెట్టుకు మరి లాక్కెళ్ళిపోతున్నారు? ఏమండి రావతి, నువ్వు గమ్మునే ఉంటా, నీకేం తెలీదు. మనసు ఇప్పుడు మాట్లాడుకుంటే మనసులు కలుస్తాయి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు సెపరేట్ అయినా